ఏ ఇతర సినీ పరిశ్రమల భాషల గిట్లా అభిమానుల పోరు లేనంతగా మన తెలుగు పరిశ్రమల మాత్రం అంతే విధంగా ఉన్నది. ఇక అభిమానుల పోరు కారణంగా సినీ పరిశ్రమల నిర్మాతలు అందరూ కోట్ల రూపాయలు నష్టపోతున్నారన్నది వాస్తవం. ఎందుకంటే ఇక ఇటీవలనే రామ్ చరణ్ హీరో లెక్క శంకర్ దర్శకత్వంలో భారీ సినిమా గేమ్ చేంజర్ విడుదలైంది. ఇక అభిమానుల పోరు కారణంగా ఈ సినిమాకు భారీ నష్టం వాటిల్లింది అనేది వాస్తవం. ఎందుకంటే ఇక ఇద్దరు అభిమానుల పోరు కారణంగా వాళ్ళిద్దరు సోషల్ మీడియా ద్వారా కథని మలుపులతో సహా మొత్తము బయట పెట్టిరు. అంతేకాదు ఇక దానితో పాటుగా సినిమాకి ప్రతికూలమైన ఇక ప్రచారం చేయడంతో పాటుగా ఈ సినిమాకు ఎంత పెద్ద నష్టం జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలే. ఇక అంతేకాదు ఆ తర్వాత విడుదలైన డాకు మహారాజ్కి ఇట్లా గదే విధంగా ప్రచారం చేయాలని కొందరైతే ప్రయత్నించారు. కానీ నిర్మాతని ఏకంగా నాగవంశిని సైతము సినిమాకి ప్రతికూలంగా ప్రచారం చేస్తాం అనుకుంటా హెచ్చరించిన వాళ్ళు ఇట్లా ఉన్నారు. ఇక కానీ సినిమా విడుదలైన తర్వాత ఇక ఈ ప్రచారాలు కాకుండా జనాలకెళ్ళి సానుకూలమైన స్పందన రావడంతో ఇక అట్లనే సోషల్ మీడియా ఖాతా ద్వారా నిర్మాత నాగవంశి ఇక సినిమా గురించి సానుకూలంగా స్పందించాలి, ప్రతికూలంగా స్పందించకూడదు అని విజ్ఞప్తి చేసుకున్నారు. ఇక అందుకే ప్రచారం జరంత తగ్గినట్లుగా అవుపడుతున్నది. ఇక ఇటీవలనే డాకు మహారాజు విజయోత్సవ కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్ పాల్గొని ఈ విషయాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండ్రట. ఇక ఆయన అభిమానుల పోరు కారణంగా సినిమాని చంపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసిండ్రంట. అంతేకాదు ఇక సినీ పరిశ్రమల నిర్మాత అనేది ఎంతో ముఖ్యము. ఇక వాళ్ళు ఏల కోట్లను ఖర్చు పెట్టి మరి సినిమా కోసం ఖర్చు పెట్టి మరి కష్టపడి తీస్తారు. ఇక ఆ సినిమాను బయటకు తీసుకొచ్చి పూర్తి చేస్తారు. అటువంటి నిర్మాతను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఇక నిర్మాత సంతోషంగా ఉంటేనే ఇక సినీ పరిశ్రమ అనేది మస్తు సంతోషంగా ఉంటది. ఇక ఇప్పుడు నేను ఏ పరిశ్రమలో పనిచేసినా కానీ తెలుగులో ఒక సినిమా చేయాలని అందరూ అంటున్నారు. ఇక అంత లెక్క మన తెలుగు సినీ పరిశ్రమ అనేది కలకలలాడుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమ అనేది అసలు విజృంభిస్తున్నది. ఇక అందుకే అటువంటి సమయంలో కొందరు మాత్రం సినీ పరిశ్రమను కానీ సినిమాలను చంపేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసిండంట. అయితే ఇంకో ముచ్చట కూడా చెప్పిండంట. సినిమాని ఇప్పుడు ప్రతికూలమైన కమిట్లు చేయడం వల్ల ఆ సినిమా మాత్రమే నష్టపోతున్నది అని అభిమానులు అనుకుంటున్నారు. కానీ పూర్తిగా పరిశ్రమనే నష్టపోతున్నది అని స్పష్టం చేసిండట. ఇక ఇప్పుడు సినిమాకి ఏ ఒక్క సినిమాకైనా కానీ ప్రతికూలమైన కమెంట్లు చేయకూడదు, రావద్దు. ఇక అన్నిటికీ సానుకూలమైన స్పందనలు రావాలి. సినిమా అంటేనే ఆదరించాలి. ఇప్పుడు నచ్చితే సినిమా చూడురు, లేకుంటే ఇక గమ్మున ఊకోరి అని ఆయన విజ్ఞప్తి చేసిండంట. ఇక మరోపక్క అభిమానుల పోరు కారణం వల్ల పరిశ్రమను సినిమాలను ఇళ్ళకి లాగొద్దు. ఇక మీరు మీ సావు మీరు చావండి, అంతేగాని సినీ పరిశ్రమను కానీ సినిమాలను మాత్రం చంపే ప్రయత్నం చేయొద్దు అని ఆయన విజ్ఞప్తి చేసిండంట. ఇక తమను స్పీచ్లు చూసుకుంటే సాధారణంగా అట్లా సాగిపోతూ ఉంటాయి. కానీ ఈసారి ఆయన గట్టిగానే స్పందించిండు. కారణంగా ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిందంట. అంతేకాదు కొంతమంది దీన్ని అప్పుడే వివాదాస్పదంగా ఇట్లా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారంట. ఇక ఎందుకు చెప్పు, ఇప్పుడు మీరే విన్నారు కదా అంత ముచ్చట. దీంట్లో వివాదాస్పదం చేయడానికి ఏమున్నది? ఇక ఆయన చెప్పిన దాంట్లో తప్పేం అవుపడ్డది చెప్పురి. ఇక ఎవరైనా సరే కానీ సినీ పరిశ్రమ సినిమాలు బాగుండాలి అనే కోరుకుంటారు. ఇక అదే విధంగా ఆయన జరంతా గట్టిగా చెప్పిరు. అంతే మించి ఇక ఆయన ఎవరిని తప్పు పట్టలేదు. ఇక ప్రతి ఒక్కరూ సినీ పరిశ్రమను బతికించేటట్టుగా రివ్యూలు కానీ ఇటువంటివన్నీ ఉండాలి అని కోరుకుంటా మళ్ళగలుగుతాం.